ఇప్పుడు అసలు పాయింట్, ఎందుకు మీరు మొదటి నుంచి ఒక గురువు అవుదామని డిసైడ్ అయిన తర్వాత ఫ్రీగా చెప్పాలనే ఒక ఆలోచన ఎందుకు వచ్చింది మీకు? ఎందుకు డబ్బులు తీసుకోకూడదు? తప్పు కాదు, డబ్బులు తీసుకొని చెప్పాలి. డబ్బులు తీసుకోవడం అసలు తప్పు కాదు, ఎందుకంటే గురుదక్షిణ తీసుకోవాలి. మనం ఇప్పుడు ఎవరైనా తీసుకోవాలి, ఎందుకంటే మనం ఇచ్చే గురుదక్షిణ ఎంత, వాళ్ళు ఇచ్చే జ్ఞానంలో. ఇప్పుడు చాలామంది గురువులు సంగీతం నేర్పిస్తున్నాను, ఆ సంగీతం నేర్చుకొనే పెద్ద పెద్ద ప్లేబ్యాక్ సింగర్స్ అవుతున్నారు, పెద్ద పెద్ద అవార్డ్స్ వస్తున్నాయి. వాళ్ళకి మనం ఇచ్చిన గురుదక్షిణ ఎంత, మనకి వాళ్ళు ఇచ్చిన జ్ఞానానికి దానికి విలువ కట్టలేం. కానీ నాకెందుకు అనిపించిందంటే, నేను ఒకటి అనుకున్నాను, భగవంతుడు మనకి మంచి జన్మ ఇచ్చాడు, మంచి యూనివర్స్ ఇచ్చాడు, మంచి ప్రకృతి ఇచ్చాడు, తల్లిదండ్రులని ఇచ్చాడు, గురువుల్ని ఇచ్చాడు. మనం ఎదుగుతున్నప్పుడు చాలామంది మనకు హెల్ప్ చేశారు, సొసైటీ బోల్డ్ అంతా హెల్ప్ చేసింది. వాట్ కెన్ ఐ గివ్ బ్యాక్? మన సొసైటీకి ఏం గివ్ బ్యాక్? తర్వాత నాకు కూడా ఏ గురువులు నా దగ్గర డబ్బులు తీసుకోవాలా. మా ఊరిగంటి లీలావతి గారు నేను ఒక వర్ణం నేర్పించి నాకు భోజనం పెట్టి పంపించేది. సాయిబాబా గారు, ఎవరు నాకు నేర్పించిన ఏ గురువులు కూడా కమర్షియల్ కాదు, వాళ్ళు డబ్బులు తీసుకోలేదు. నేను అనుకున్నది ఏంటంటే, నాకు నేనే సంకల్పించుకున్నాను, ఏదో ఒకటి నేను ఐ షుడ్ థ్యాంక్ గాడ్, ఐ షుడ్ థ్యాంక్ మై పేరెంట్స్, మై గురూస్, సొసైటీ విత్ సంథింగ్. ఏం చేయగలను అంటే, నాకు ఈ ఎక్స్పీరియన్స్, ఒక టీచర్గా నాకు ఎక్స్పీరియన్స్ ఉంది, కొంచెం క్లాసికల్ నేర్చుకున్నాను, తర్వాత లైట్ మ్యూజిక్ అనుభవం ఉంది, కొంచెం క్లాసికల్ కూడా నేర్చుకున్నాను. కాబట్టి ఒక పాట నేర్పించగలను నేను పిల్లలకి. చిన్నపిల్లలంటే ఇష్టం నాకు చాలా ఇష్టమైనవి ఏంటంటే, నాకు నేచర్ చాలా ఇష్టం, పిల్లలు చాలా ఇష్టం, మ్యూజిక్ చాలా ఇష్టం, మంచి ఫ్రెండ్స్ అంటే ఇష్టం, చాలా ఇష్టం. సో తెలుగు భోజనం అంటే ఇష్టం. సో ఈ ఇష్టాల్లో నాకు పిల్లలు అంటే ఇష్టం, మ్యూజిక్ అంటే ఇష్టం. ఇది నేను చేయగలను, దీనికి ఖర్చు ఉండదు నాకు. ఇది నేను చేసిన సేవ కాదు, దిస్ ఈజ్ మై థ్యాంక్స్ గివింగ్ టు గాడ్, గురూస్, పేరెంట్స్, సొసైటీ. దిస్ ఇస్ నాట్ ఎట్ ఆల్ సేవ. అందుకోసం నా సంకల్పంతో, నా ఇష్టంతో నన్ను ఎవరు బలవంతం చేయలేదు ఫ్రీగా నేర్పించమని. నేను ఇప్పుడు అడిగినా డబ్బులు ఇస్తారు ఎవరైనా. ఇంకోటి, నేను కేవలం భారతదేశంలో మాత్రమే ఫ్రీగా నేర్పిస్తున్నాను. నేను ఎప్పుడైనా వేరే దేశాలకు వెళ్ళి నేర్పించినప్పుడు డబ్బులు తీసుకుంటాను, వర్చువల్ క్లాస్ తీసుకున్నప్పుడు డబ్బులు తీసుకుంటాను, బయట ప్రోగ్రామ్స్ పాడినప్పుడు డబ్బులు తీసుకుంటాను, రికార్డింగ్స్కి వెళ్ళినప్పుడు డబ్బులు తీసుకుంటాను. సో మీ ఇన్కమ్ సోర్స్ అంటే నడపడానికి మీ కుటుంబాన్ని, అలాగే ఈ క్లాసెస్ని నడపడానికి ఒక ప్రెమిసెస్ అన్నీ కావాలి, ఈ ఆలోచన ఎప్పుడు రాలేదా మీకు? చాలా అంటే ఫస్టే రాలేదు, కానీ కొన్నాళ్ళ తర్వాత వచ్చిన తర్వాత ప్రయత్నిస్తున్నాం అన్ని రకాల. ఎందుకంటే మీ ప్లేస్లో ఎవరైనా మీరిచ్చే కైండ్ ఆఫ్ రేర్ కాంబినేషన్, ఈ టెక్నిక్ ఆఫ్ సింగింగ్, ఫిల్మ్ సింగింగ్, బట్ క్లాసికల్ బేస్, లయ, శృతి, మేనర్స్ అన్నీ పేరెంట్స్కి డ్రీమ్. ఇది ఇలాంటి ప్లేస్లో పిల్లలు పెట్టాలని. మీరుండే ప్లేస్లో వేరే వాళ్ళు ఉండుంటే ఈ పాటికి ఆఫ్ కోర్స్ అది తప్పని కూడా అనడం లేదు, కోటలు కట్టి మేడలు కట్టి బోల్డ్ అంతా సంపాదించుకొని ఇంకా ఎక్కడికో వెళ్ళిపోయి ఉండేవాడు. నేను కూడా బోల్డ్ సంపాదించలేదా? ప్రేమ అభిమానం, పేరు. నేను ఎక్కడికి వెళ్ళినా, నేను ఏ దేశంకి వెళ్ళినా, మన తెలుగు వాళ్ళు ఎక్కడ నన్ను చూసినా వాళ్ళ ప్రేమను కురిపిస్తారు. అంతకంటే ఏం సంపాదిస్తాం? వాట్ డూ యూ నీడ్ మోర్ దెన్ లవ్ అండ్ అఫెక్షన్ ఆఫ్ పీపుల్ అండ్ బ్లెస్సింగ్స్ ఆఫ్ పీపుల్? వాట్ డూ యూ నీడ్? ఏం చేసుకుంటాం? నాకు కావాల్సినంత డబ్బు దేవుడు ఇస్తున్నాడు, నాకు తినడానికి, బట్టలకి, పిల్లల్ని చదివించుకోవడానికి. హీ ఈజ్ టేకింగ్ కేర్. ఐ బిలీవ్ దట్ when I am serving children, God will take care of my children. Definitely it is happening. నాకు అసలు ఏ రోజు కూడా నేను డబ్బు కోసం వరీ కాలేదు. ఐ నెవర్, నాకు అసలు ఆలోచన కూడా, నేను డబ్బు కూడా పెట్టుకోను జేబులో. నేను చాలా ఇప్పటికి కూడా నేను చిన్నపిల్లలు తీసుకొని వెళ్తారు కదా పాకెట్ మనీ, ఇప్పుడు కూడా పాకెట్ మనీ ఉంటుంది నా దగ్గర. నేను అసలు డబ్బు ముట్టుకొని, అంతా మా ఇంట్లో వాళ్ళే చూసుకుంటారు, కొనడాలు ఇవన్నీ కూడాను. నేను చక్కగా సంగీతం నేర్చుకుంటుంటాను. నేను చేసే పని ఏంటి తెలుసా? ఐ విల్ బి లెర్నింగ్ మ్యూజిక్. ఇప్పటికీ నేర్చుకుంటూనే ఉంటాను. ఐ నెవర్ స్టాప్ లెర్నింగ్ మ్యూజిక్. నేను కర్ణాటక సంగీతం నేర్చుకున్నాను, హిందుస్థానీ మ్యూజిక్ నేర్చుకున్నాను. జంగయ్య మాస్టర్ గారి దగ్గరికి వెళ్ళేవాడిని, లలితా కురుల్కర్ గారి దగ్గరికి వెళ్ళేవాడిని. ఇప్పుడు యూట్యూబ్లోకి వెళ్ళి బోల్డంతమంది పెద్ద వాళ్ళే చూసి రాసుకుంటుంటాను, నేర్చుకుంటుంటాను, వింటుంటాను, రీసెర్చ్ చేస్తాను. ఇంకా పిల్లలకి ఎంత బాగా చెప్పొచ్చు, ఇంకేమేమి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి వాళ్ళకి. నాకెంత స్వార్థం అంటే, నా ప్రతి స్టూడెంట్ కూడా ఒక బాలు గారి అంత గొప్పవాడు అవ్వాలి,
ఒక సుశీలమ్మ గారు, జానకమ్మ గారు, చిత్రమ్మ గారు, శ్రేయా ఘోషల్, ఒక శంకర్ మహాదేవన్ అంత గొప్ప గాయకులు అవ్వాలని నాకు పిచ్చి స్వార్థం. అంత గొప్ప గాయకుల్ని తయారు చేయడానికి నేను ఇంకెంత రీసెర్చ్ చేసి ఇంకా వాళ్ళకి ఎలా చెప్పాలి, ఇందులోనే ఉంటాను నేను. కాబట్టి నాకు వేరే దాని మీద ధ్యాస ఎక్కువ రాదు. సో అందుకే నాకు ఎప్పుడు వర్రీ లేదు. అయినా మేము అసలు రెంటెడ్ హౌస్లో ఉన్నాము, చిన్న ఒక రూమ్లో ఉన్నాము. ఫస్ట్ నేను కొనుక్కున్న ఇల్లు చిన్న ఇల్లు, అది 600 స్క్వేర్ ఫీట్ ఇల్లు. అక్కడ ఉన్నాము, నల్లకుంటలో. ఎక్కడున్నా అసలు వాటి గురించి వరీ కాలేదు, నేను ఎప్పుడు వరీ కాను. నేను అసలు నా ఇల్లు అంటే ఏమనుకుంటాను తెలుసా, నేను ఉండే ఇల్లు ఏదనుకుంటాను చెప్పు, కంప్లీట్ ఐఎమ్ లివింగ్ ఇన్ దిస్ యూనివర్స్, బ్యూటిఫుల్ నేచర్ యూనివర్స్. హూ విల్ స్టాప్ మీ టు, ఇప్పుడు నేను మంచిగా వర్షం పడుతుంది అనుకో, వెళ్ళిపోతాను, నేను ఊరవతలకి వెళ్ళిపోయి ఆ చెట్ల దగ్గర కూర్చుంటాను. హూ విల్ స్టాప్ మీ? దట్ ఈస్ మై హౌస్. ద హోల్ యూనివర్స్ ఈజ్ మై హౌస్. ఐఎమ్ లివింగ్ ఇన్ యూనివర్స్. నా ఇల్లు ఏంటి, నా సామాన్ పెట్టుకోవడానికి, కొంచెం ఎండ వానల నుంచి రక్షించడానికి, అంతే. బట్ ఐ డోంట్ లివ్ ఇన్ ఓన్లీ దట్ ప్లేస్.